హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. చుక్క కూరతో చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉండే ఈ చుక్క కూర చట్నీ అయితే ఇప్పుడు చేసేద్దాం. ఏ ఆకుకూరల్లో అయినా కూడా మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి మనం తప్పకుండా వారానికి 2 టైమ్స్ అయినా ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ చట్నీకి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను, వినండి. చుక్కకూర, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కాక ఏవైతే నువ్వులు ఉన్నాయి కదా వాటినైతే డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకొని అవి పక్కకి పెట్టేసుకోండి. ఇంకా ఆ ప్యాన్లోనే ఆయిల్ పోసేసుకొని ఎండుమిర్చిని అయితే వేపుకోండి. ఇకపోతే కుకింగ్ చేసే ప్లేస్ని అయితే మార్చేసాను కదా, అదే అనుకుంటున్నారు కదా మీరు కూడా. ఎప్పుడూ ఒకే దగ్గర అయితే బోర్ కొట్టదా అండి, అందుకే మార్చేసాను. ఈ చుక్కకూర చట్నీ అయితే గోంగూర చట్నీ లాగా సేమ్ అలానే పుల్ల పుల్లగా బాగుంటుందండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇక అదే ప్యాన్లోకి చుక్కకూరనైతే చిన్నగా తరుక్కున్నాం కదా, చుక్కకూరనైతే వేసేసి వేయించేసుకోండి. ఆకుకూరలు అయితే మనం ఫ్రై చేసినప్పుడు త్వరగా మగ్గిపోతాయి. కాదంటే ఈ చుక్క కూరని ఆ నీరు మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోండి. చూసారా, రియో అండ్ టెడ్డీ చూస్తున్నాయి నేను వంట చేస్తుంటే.
ఇక మిక్సీ పాత్రలోకి ఎండుమిర్చి, మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, కొంచెం సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, చుక్క కూరనైతే ఇలా కొంచెం మెత్తబడే వరకు అయితే మీరు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇక ఏదైతే ఆ ఫ్రై చేసుకున్న చుక్క కూర దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి, నువ్వులు ఈ పౌడర్ని అయితే అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కలుపుతూనే అలానే స్టవ్ పైన ఉంచేసి కలుపుతూనే ఉండండి. చివరిలో పోపు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.